कि जिस तरह से इस साल ये प्रोग्राम మీరు మధ్యాహ్నం 1 గంటకు పోయినా 3 గంటలకు పోయినా ఆటో నగర్లో పనిచేసేవాళ్ళు ఆటో నగర్లో పనిచేస్తారు, బెల్దార్ పనిచేసేవాళ్ళు బెల్దార్ పనిచేస్తారు. అంటే కార్మిక వర్గంలో ఉండేవాళ్ళు కానీ ఉపవాసం ఉన్నామని ఇంట్లో కూర్చునే పరిస్థితి కాదు. అంటే ఈ ఉపవాసంకి కూర్చొని చేసేది కాదు, ఎవరి పనులు వాళ్ళు ఆ పనిలో కానీ ఆ దైవత్వం చూపియాలి. అటువంటిది క్లైమేట్ కానీ భగవంతుడి దయ వల్ల అల్లా దయ వల్ల ఇలా ప్రశాంతంగా ఉంది. మరి ఈ మసీద్ ఏదైతే ఉందో ఇది మన శిఖరం వారి వీధిలో ఉండే జామియా మసీద్. ఈ మసీద్ స్థలంలోనే మనం ఆ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టబోతున్నాం. సో కాబట్టి నెల్లూరు ప్రజలందరూ రాబోయే తరాలు మొత్తం ఈ మసీద్కి ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే వేల మంది బిడ్డలు ఇంక నుంచి ఆడి నుంచి చదివి మంచి భవిష్యత్తు తెచ్చుకోబోతున్నారు. దానికి కానీ చాలా తొందరలో కన్స్ట్రక్షన్ పనులు స్టార్ట్ చేస్తాయి. అంటే ఈ మసీదుకి సంబంధించింది కాబట్టి ఈ మసీదుకి వచ్చి వాళ్ళకు కొద్దిగా ఆ గొప్పతనము వాళ్ళకి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. మార్కెట్లో 15,000 రెంట్ ఉంటే దేవుడిది కదా అని 1,000 రూపాయలు 2,000 ఇస్తున్నారు. తప్పు ఇది. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఈ ప్రతి ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చే ఆదాయము ఒక మసీదుకి అవసరమైన ఆదాయము అంటే కరెంట్ బిల్లు ఇమాం మౌజన్కి ఆ బేసిక్ మెయింటెనెన్స్ పోతే ఒక 10 మంది పేద బిడ్డలకు సహాయపడేటట్టు ఉండాలి ప్రతి ఇన్స్టిట్యూషన్. అది పోయి మసీదుకి కరెంటు బిల్లు ఇవ్వండి అని అడుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చారు. ఇది తప్పు. ఇది దేవుని ఆస్తుల్లో ఉంటూ మార్కెట్లో ఉండే రేటు ఇవ్వడానికి ఏంటండి? నేను ప్రతి ముస్లింకి చెప్తున్నా. అందరు అనుకుంటారు మా ముస్లిమే కదా ఉంటున్నాడని. ముస్లిం వ్యాపారం బాగా చేసుకోవాలి కానీ అద్దె తగ్గించి కాదు ఆయన బాగుపడాల్సింది. అద్దె 10,000 ఉంటే 1,000 రూపాయలు ఇచ్చి కాదు ఆయన జీవితం బాగుపడాల్సింది. వ్యాపారం బ్రహ్మాండంగా చేసి బాగుపడాలి. రాష్ట్రంలో ఉండే ప్రతి ముస్లిం సోదరుడికి చెప్తున్నా నేను. ఇంక నుంచి ప్రతి మసీదు ప్రతి దర్గా కానీ వాళ్ళ యొక్క అవసరాలు పోను సమాజంలో ఉండే పేద బిడ్డలకి చదువుకో లేదా ఆడబిడ్డల పెళ్లికో లేదా మెడికల్కో దేనికో ఒక దానికి ఉపయోగపడేటట్టు ఉండాలని కానీ చెప్తున్నా. దానిపైన అయితే నేను చాలా గట్టిగా ఉంటున్నాను. అలాగనే లైటింగ్ అని అడిగినాం. లైట్స్ ఎక్కడెక్కడ మసీదుల దగ్గర లైట్లు లేవో అవన్నీ కానీ వేయమని, ఒకవేళ వేయకపోయి ఉంటే తొందరగా ఈ రోజు రేపట్లో చేయమని కానీ కోరుకున్నాను.